అందరు నమస్కారం అండి. నేను మీ కూని అంకబాబు. ఈరోజు ఆహ్, తెలుగు ప్రాంతం అంటే ఒకప్పటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం. అంతకంటే ముందు చెప్పాలంటే ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతమైనటువంటి తెలుగు ప్రాంతంలో అతి పెద్ద సంస్థానం వేంకటగిరి సంస్థానం. ఆ వేంకటగిరి సంస్థానం యొక్క హిస్టరీ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అవునా? చూస్తున్నాం గదా! పెద్ద కోట. ఆహ్, ఇది తెలుగు రాష్ట్రాలలోనే ఒక గొప్ప చారిత్రకమైనటువంటి ప్రదేశం అనమాట. ఆ! అటువంటి చారిత్రకటువంటి ఈ కోట గురించి, ఇక్కడ విశేషాల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క సంస్థానం యొక్క మూల పురుషుడు ఎవరంటే పిల్లల మర్రి చెవిరెడ్డి గారు. నిజానికి ఈ సంస్థానానికి మూల పురుషుడు పిల్లల మర్రి చెవిరెడ్డి అంటారు. అయితే క్రీస్తకం 1600 సంవత్సరంలో వెలుగోటి రాయుడప్ప నాయని అనే ఆయన ఈ సంస్థానాన్ని స్థాపించాడంట. అయితే ఇది నిజం చెప్పాలంటే ఈ వంశం మొదట మీరు చూస్తున్నారు కదా, ఈ వెంకటగిరి పట్టణానికి పడమర వైపు ఈ తూర్పు కనుమలు చెప్పాలంటే నల్లమల అడవుల ప్రాంతం ఉన్నటువంటి ఈ కొండల్లో ప్రస్తుతం ఈ కనిపిస్తున్నటువంటి కొండల్లో అంటే సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో వెంకటగిరి దుర్గం ఉంది. నిజానికి అక్కడ పోవడం చాలా రిస్క్తో కూడిన పని. 10 మందిగా అట్లా తోడుంటే కానీ పోవడం చాలా కష్టం. ఇప్పటికే అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయంటారు. తర్వాత అయితే ఇది వెంకటగిరి పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని ఇక్కడ 17వ శతాబ్దంలో నిర్మించారని అంటారు. ఈ కోటని పాత కోట అంటారు. తర్వాత కుమార యాచమనాయుడు కుమార యాచమనాయుడు అంటే ఆ వెలుగోటి వంశానికి చెందినటువంటి రాజు అనమాట. ఈయన వెలుగోటి వంశానికి చెందిన 25వ తరం రాజు. ఈయన ఈ పాత కోటకి దక్షిణంగా కొత్తగా తీర్చిదిద్దినట్లు మనం చూస్తున్నటువంటి విశాలమైన వీధులతో వెంకటగిరిని పునర్నిర్మించాడు. అంటే ఈ యొక్క దానికి ప్రతీకగా ఇక్కడ కొండ కింద ప్రాంతంలో 15 కిలోమీటర్ల దూరంలో ఈ వెంకటగిరి పట్టణాన్ని నిర్మించాడంట. ఇక్కడ చాలా కోటలు అంటే ప్రధానమైనటువంటి మనం వీలైనంత వరకు లోపల చూద్దాము, మనం వెళ్దాము. ఇక్కడ అందరికీ అయితే లోపలికి అనుమతి లేదు. వీళ్ళని చూసుకొని మనం లోపలికి వెళ్ళి మిగతా విషయాలు చూద్దాం. చూడండి, బ్రహ్మాండమైన కోట. ఆనాటి కళా నైపుణ్యానికి శిల్ప చాతుర్యానికి ప్రతీకగా ఈరోజు కూడా అలరారుతూ ఉంది. లోపల మనం వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాము. ఈ 25వ జమీందారైనటువంటి కుమార యాచమనాయుడు కాలాన హైదరాలీ యుద్ధం నందు బ్రిటిష్ వారికి సాయం చేసేందువల్ల హైదరాబాద్ నవాబ్కు సంబంధించిన వారు ఈ వెంకటగిరి వారి నగరాన్ని తగలబెట్టేశారంట అప్పట్లో. ఇది ఈ కుమార యాచమనాయుడు బ్రిటిష్ వారికి సహాయం చేశాయని చెప్పేసి ఈ యొక్క హైదరాబాద్ యుద్ధం జరిగింది. అప్పుడు ఈ యొక్క కోటను తగలబెట్టారంట. తర్వాత బ్రిటిష్ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పట్టణాన్ని మళ్ళీ నిర్మించారంట. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం. వాటి యొక్క ఆనవాళ్ళు ఇంకా మనకు కనిపిస్తున్నాయి. అంటే వెంకటగిరి సంస్థానాలు అంటే అప్పట్లో రాజుల సంస్థానాలు అంతా వ్యవస్థ పోయిన తర్వాత, రాచరిక వ్యవస్థ పోయిన తర్వాత ఇప్పటికీ ఆ ఆనవాళ్ళు మనం ఇప్పుడు కోటల రూపంలో చూస్తూ ఉన్నాం అనమాట. అవునా? కనిపిస్తున్నాయి కదా. అయితే ఇప్పటికీ ఈ కోటలో వారు వంశీయులైనటువంటి ప్రస్తుతం సాయి కృష్ణ యాచేంద్ర గారు ఇక్కడే ఉన్నారట. ఇప్పుడు ఆ ప్రధానమైన కోటకి ఎదురుగా వారి యొక్క మరొక నిర్మాణం చాలా పాతది. ఈ కింద భాగం అంతా కూడా కొట్లకి అంటే షాపులకి ఏర్పాటు చేసి ఇచ్చేస్తున్నారు. ఆ కోట కానీ ప్రధాన కోటగా కానీ ఎదురుగా ఉన్నప్పుడు మనం ఒక కోటలోకి వెళ్తాము. ఇదే కోటలో మరో భాగం అనమాట. ఆ ప్రధాన కోట ఎదుర్కొన్నటువంటి భవనం ఇది వారిదే. అంటే వెంకటగిరి సంస్థాన దేశంలో వారిదే అనమాట. చూసారంటే చాలా పాడుపడిపోయింది కదా. ప్రస్తుతం వాడుకలో లేదు. అంటే పై భాగం వాడుకోలేదు, కింద భాగం మాత్రం బాగా రీమోడలింగ్ చేసి షాపులకైతే అద్దెకిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే విశేషం, దీన్ని గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి
బాలురికి హాస్టల్‌గా కూడా కొద్ది కాలం ఇక్కడ దీన్ని ఉపయోగించడం జరిగింది. ప్రస్తుతం అయితే వాడుకలో లేదు. అనా అది లోపల ఎలా ఉందని మీకు చూపించే ఉద్దేశంతో నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళే మార్గాలు కూడా మూసివేసున్నారు. కానీ నేను కొంచెం ఇసుక తీసుకొని లోపలికి వెళ్ళి ఆహ్, వా ప్రస్తుతం కోట పరిస్థితి మీకు చూపిస్తున్నాను. చూడండి. ఇక్కడి నుంచి మనం అంటే ప్రధాన కోటకి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క ఆహ్, రాజు కోటకి ప్రధానమైన ఎదురుగా ఉన్నటువంటి మరో భవనం అనమాట. ఇలాంటి భవనాలు ఈ పట్టణం అంతా కూడా అక్కడక్కడ ఉన్నాయి. వాటిని కూడా మిగతా మీకు ఆనవాళ్ళు చూపిస్తాను. చూసారు గదా! బాలుర ఎస్సీ బాలురు హాస్టల్‌గా ఇది ఒకప్పుడు ఆహ్, ఉండింది. ప్రస్తుతం ఖాళీగా పాడుబడింది. కిందయితే కొట్లు కట్టి బాడుగిస్తున్నారు. ఇది ప్రధానమైనటువంటి కోట. మనం దాని విషయాలు కూడా తెలుసుకుందాం. అవునా? అయితే ఇప్పటి నిర్మాణానికి, అప్పటి నిర్మాణానికి చాలా తేడా ఉంది చూడండి. చాలా అంటే చాలా తేడా ఉంది. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. ఏందంటే మొదట్లో చెప్పాను. ఈ సంస్థానానికి మూల పురుషుడు పిల్లలమర్రి చెవిరెడ్డి గారని. అన్నానా? అయితే ఆ తర్వాత ఈ చెవిరెడ్డి గారు ఏం జరిగిందంటే గుప్త నిధుల కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే అతనికి పొలం దున్నుతూ ఉండగా ఆ ప్రయత్నంలో భాగంగా బంగారం దొరికిందంట. అవునా? ఇప్పుడు మనం చూస్తుంది ఇది ప్రధానమైనటువంటి కోట లోపలికి అనుమతి లేదు. ప్రధానమైనటువంటి ఈ కోట మధ్య భాగంలో ఏర్పాటు చేసినటువంటి ఇదేంటంటే సాంస్కృతిక వేదిక. అప్పట్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఈ యొక్క మండపంలోనే జరిగేదంట. సాంస్కృతిక వేదిక మండపం అని చెప్పారు. ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహం ఏందంటే ఈయన రాజగోపాల్ యాచంద్ర గారు. ఆ బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో రాజగోపాల్ యాచంద్ర గారు వారు ఈయన అందించిన పరిపాలనకి గుర్తుగా ఈయన యొక్క విగ్రహాన్ని బ్రిటిష్ వాళ్ళ పరిపాలన చూపించడం 1857 ఆ ప్రాంతంలో ఆయన పుట్టారు. ఆ తర్వాత ఆయన పరిపాలించినటువంటి ఆయన చేసిన పరిపాలన గుర్తుగా ఆయన విగ్రహాన్ని ఇక్కడ బ్రిటిష్ వాళ్ళే ఏర్పాటు చేస్తున్నారండి. మనకిక్కడ ఆనవాళ్ళు అంటే శిలాఫలకం మీద రాసి ఉన్నారు చూడండి. తర్వాత మనం కథలోకి వెళ్దాం, విషయాలకి. అంటే చెవిరెడ్డి గారు చేసినటువంటి ఆ ప్రయత్నంలో భాగంగా బంగారం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా రేచడు అనే సేద్యగాడిని అక్కడ బలిచ్చాడంట. అయితే బలిచ్చే ముందు ఆ రేచడు అనే సేద్యగాడు అతని దగ్గర మాట తీసుకున్నాడు. ఏంటంటే తన పేరుతో వెంకటగిరి సంస్థానాధీశులు గోత్రం ఏర్పాటు చేసుకోవాలి, అలాగే రేచడ జాతి వాళ్ళని వివాహం చేసుకోవాలి, వారి అక్షంతులు చల్లుకొని తమ ఇలవేల్పు వాళ్ళకి ఇలవేల్పు పెట్టి పోలేరమ్మకి జాతర జరిపించాలి అని అడిగాడట. అంటే ఏంది, వాళ్ళ ఆడపడుచుని పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ పేరుతో ఈ జాతర చేయాలి అమ్మ వాళ్ళ దేవతకి అని చెప్పారంట. ఆ రెండు కోరికలు అడిగేసరికి చెవిరెడ్డి గారు అలాగే అని చెప్పేసి మాట ఇచ్చాడు. అందువల్ల 1906 నుంచి వెంకటగిరి సంస్థానాధీశులు ఈ యొక్క అంటే ఇంచుమించు 33 తరాల వారు ఈ పోలేరమ్మ జాతర జరిపిస్తున్నారు. ఎందుకంటే మనకు వెంకటగిరి అనగానే పోలేరమ్మ గుర్తొస్తుంది. సరే, మిగతా మనం ఆ ఆలయానికి వెళ్ళి చూస్తాము. మీకు చెప్పాను కదా మిగతా కట్టడాలు చూపిస్తానని. ఇది అంటే పాత బస్ స్టాండ్ అంటారు. ప్రధాన రాజగోపురం ఉన్నటువంటి రాజకోట ఉన్నటువంటి మార్గాన్ని రాజా వీధి అంటారు. దానికి తూర్పుగా ఉన్నటువంటి వీధి ఇది. ఇక్కడ ఇది నెల్లూరు రూట్ అన్నమాట. పాత మండపం చూశారు కదా, ఆ కట్టడం చూస్తే ఎంత పాతదో మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత ఇంకా మీకు ఆనవాళ్ళు చూపిస్తుంది. అంటే ఇక్కడ చాలా కట్టడాలు అప్పటివి ఏం చేశారంటే చిన్న చిన్న మార్పులు చేసి చిన్న షాపులకి అద్దెకి ఇవ్వడం అనేది జరిగింది. అదే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం వాటి యొక్క ఆనవాళ్ళు. ఆ పక్కనే అంటే అమ్మవారి గుడి, పోలేరమ్మ అమ్మవారు అని చెప్పాం కదా. ఈ ప్రధానమైన రాజకోటలో ఒక భాగంగా ఉన్నటువంటి కొంత భాగాన్ని అమ్మవారికి ఇచ్చేస్తున్నారు అప్పట్లో, ఒక భాగాన్ని. అది కూడా మనం నేరుగా చూస్తాము. చూడండి, ఇది కోట నేను చెప్పండి వెనక వైపు నుంచి మీకు చూపిస్తున్నాను. లోపలికి అనుమతి లేదు కాబట్టి వెనక భాగం ఎలా ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అప్పటి రాజావారి కోట, వెలుగోడి సంస్థానాధీశుల యొక్క రాజావారి కోట. ఇప్పుడు మరో కట్టడం, చాలా పురాతనమైన కట్టడం. పక్కనే మండపం,
ఆ! అన్నీ కూడా ఈరోజు ఏం చేశారంటే చిన్న చిన్న మార్పులతో అద్దెకివ్వడం జరిగింది. ఇక్కడ చూడండి అద్భుతమైనటువంటి మరో కట్టడం. ఆనాటి కళా నైపుణ్యానికి ప్రతీకగా ఎంత బాగుంది చూడండి. తర్వాత ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే ఆ ఊరికి వెంకటగిరికి అనుబంధంగా పక్కన ఒక చెరువు ఏర్పాటు చేస్తున్నారండి. అంటే అప్పట్లో తాగునీటి సమస్యను పరిష్కారం కోసంగా ఒక చెరువు అనేది ఊరికి పడమర వైపుగా ఏర్పాటు చేస్తున్నారు. ఆహ్, ఇది చాలా ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఇప్పటికీ ఉపయోగపడుతుంది. తర్వాత మనం మిగతా విషయాలకెళ్దాం. ఇప్పుడు చూసారు గదా! వెంకటగిరి రాజాస్ కాలేజ్. ఇది వెంకటగిరిలో లేదండి. నెల్లూరులో ఉంది. నెల్లూరులో వీఆర్‌సీ అంటేనే ఒక ల్యాండ్ మార్క్ ఆఫ్ నెల్లూరు. వీఆర్‌సీ సెంటర్ అంటేనే ల్యాండ్ మార్క్ ఆఫ్ నెల్లూరు. ఎందుకని అంటే ఈ వెంకటగిరి రాజా వారు అప్పట్లో ఈడ కాలేజీని ఏర్పాటు చేశారు. బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలోనే దాదాపు చెప్పాలంటే 100 సంవత్సరాల క్రితం, దీన్ని 150 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది. ఇక్కడ కాలేజీ ఏర్పాటు చేసి నిన్న మొన్నటి వరకు ఎంతోమంది ఉద్దండులని, పండితులని, మేధావుల్ని ఈ ప్రపంచానికి తెచ్చినటువంటి గొప్ప కాలేజీ వెంకటగిరి రాజాస్ కాలేజీ. దీన్ని వీఆర్ కాలేజ్ అంటారు. ఇప్పటికి కూడా దీని యొక్క పేరైతే పోలేదు. అంటే దాని యొక్క ప్రభావం అయితే కోల్పోలేదు. కానీ విద్యా కార్యక్రమాలు మాత్రం అంటే పిల్లలంతా కూడా ఇప్పుడు రోజులు మారి ప్రైవేట్ కాలేజ్ చేరడం వల్ల చదువులైతే ఇక్కడ సాగడం లేదు చెప్పాలి. కానీ రాజ్యాంగంగా మాత్రం గత చరిత్ర కానివాళ్ళగా వీఆర్ కాలేజీ ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం వెంకటగిరి అనగానే ప్రథమంగా గుర్తొచ్చేది రాజావారి కోటలు, రెండవది అమ్మవారు, పోలేరు అమ్మవారు. ఇక్కడ జరిగిన జాతర మన నెల్లూరు జిల్లాకే కాదు, ఉభయ రాష్ట్రాల్లోనూ. నిజానికి ఇది గతం నెల్లూరు జిల్లాలో ఉండేది, ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఉంది ఈ వెంకటగిరి అనేది. ఇప్పుడు అమ్మవారి జాతర గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇందాక చెప్పాను కారణం ఏంటి, రేచడి సేద్దిగాడి వల్ల ఆయన కోరిక జరుగుతుందని. తర్వాత మిగతా విషయానికి వస్తే అసలు మొదట్లో కొద్దిగా చేస్తూ కొద్ది కాలానికి ఎందుకో ఆపేశారట. అయితే ఇప్పుడేం జరిగింది, 1919లో ఒకసారి వెంకటగిరిలో కలరా వ్యాపించిందంట భయంకరంగా. ప్రబలినప్పుడు జాతర ఘనంగా చేయడం మొదలుపెట్టారు అమ్మవారిని కోరుకుంటూ. ఈ జాతరలో జంతుబలి విశేషంగా చేస్తారు. అంటే అప్పటి నుంచి మొదలైంది. ఈ పోలేరమ్మ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం వినాయక చవితి తర్వాత మొదటి బుధవారం నాడు తొలి చాటింపు వేస్తారు. రెండవ బుధవారం నాడు రెండో చాటింపు, తర్వాత ఆదివారం ఘటోత్సవం ప్రారంభమైంది. మూడో వారం నుంచి గురువారం జాతర చేస్తారు. చివరగా అంటే 1714 సంవత్సరంలో ఇక్కడ జాతర జరిగిన ఆనవాళ్ళు ఉన్నాయి. అంటే అప్పటి నుంచే ఇక్కడ జాతర జరుగుతూ ఉంది. తర్వాత జాతర జరిగినట్లు దాఖలాలు లేవు. మళ్ళీ 1919లో ఇందాక చెప్పుకున్నాను కదా, 1919లో ఈ జాతర అనేది మళ్ళీ మొదలైందని చెప్తారు. అంటే అప్పటి వెంకటగిరి రాజా వారు శీతల జాతరను చేయించారంట. ఆ తర్వాత నుండి ప్రతి సంవత్సరం జరిగే ఈ జాతర వెంకటగిరి చరిత్రనే మార్చేసింది చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వమే ఈ జాతరని రాష్ట్ర స్థాయి జాతరగా గుర్తించి దేవాదాయ శాఖ హ్యాండ్ ఓవర్ చేసుకొని చేస్తుందంటే మనం ఆ స్థాయి గుర్తించవచ్చు. నిజానికి ఈ ఆలయం చాలా చిన్నగా కనిపిస్తుంది. ఎందుకంటే రాజావారి కోటలో చిన్న గది లాంటి ఇక్కడ అమ్మవారిని వేంచేస్తున్నారు. అయినా కానీ ఆలయం చిన్నదైనా కానీ విశిష్టత చాలా ఎక్కువ. అమ్మవారి మహిమలు గురించి విశేషంగా చెప్పుకోవాలి. చూశారు కదా, అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని తిలకించండి, అమ్మవారు ఆశీస్సులు పొందండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే వ్యూవర్స్కి అందరికీ నా వీడియో లైక్ చేసి అందరికీ కూడా ఈ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అమ్మవారి గురించి మరిన్ని విశేషాలు క్షుణ్ణంగా మనం తెలుసుకోవాలి. జాతర గురించి అయితే అసలు విశేషం గురించి మనకి చూడడానికి మరి 2 కళ్ళు చాలు, అంత గొప్పగా ఉంటుంది. మరి అన్ని విశేషాలు ఈ కొద్దిపాటి వీడియోలో మనం కుదరదు కాబట్టి ఈసారి మరో వీడియోలో ఖచ్చితంగా అమ్మవారి యొక్క మహిమల గురించి, ఆ జాతర గురించి, విశేషాల గురించి, భక్తుల యొక్క విశ్వాసాల గురించి పూర్తి సమాచారాన్ని మీకు
అందించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా చేస్తాను. మీ దృష్టికి తీసుకొస్తాను. ఆ! ఇది అమ్మవారి గుడి చుట్టూ ఏర్పరిచినటువంటి అమ్మవారి విగ్రహాలు, ప్రతిమలు చాలా గొప్ప మహిమలటువంటి అమ్మవారి గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ! అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ అంటే నా సబ్స్క్రైబర్స్‌కి, వ్యూవర్స్ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. మీ యొక్క ప్రోత్సాహంతో ఇలాగే మీరు అందించే ప్రోత్సాహంతో మరిన్ని మంచి వీడియోలు చేసి మీ ముందుకు తీసుకొస్తానని మాటిస్తున్నాను. ఎందుకంటే హ్మ్, నా ఛానల్ అనంగానే మీరు చూసుంటారు కదా! యాత్రలు, కళలు. మనకు మంచినే మనం పంచాలని నా ఛానల్ యొక్క ఉద్దేశం, నా ఉద్దేశం. ఖచ్చితంగా మంచి మంచి విశేషాలతో మరోసారి మీ ముందుకొస్తాను. మీ ఆశీస్సులతో మంచి వీడియోలు చేస్తాను. అంతవరకే సెలవు. కృతజ్ఞతలు.